కళ్యాణ మహోత్సవంలో వైదిక విధానంగా స్వామివారిని వేదిక వద్దకు ఆహ్వానం చేస్తాం. రాష్ట్రవదస్యాచార్య సందేమాత్వజోషం అని చెప్పి ఒక కూర్చొని సమర్పించాం. దానినే రత్నసింహాసనంగా భావించమని చెప్పి ఒక కూర్చొని సమర్పించాం. తదుపరి పాద ప్రక్షాళనము. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. నీ యొక్క పాదాలని చూసే భాగ్యాన్ని నాకు కలగదు. నాకు ఇంకేం అక్కర్లేదయ్యా, నీ పాదాలను చూస్తే చాలు, నా జన్మ ధన్యమైపోతుంది. నీ పాద దర్శనం ప్రతిరోజు కలిగే భాగ్యాన్ని నాకు కలగజేయవయ్యా, అంతే కోరుకోవాలి. ఆయన పాదాలు చూస్తే చాలండి. ఎంతటి పాపాత్ముడైనా సరే వాళ్ళు పుణ్యాత్ముడు అవుతారు. అంతటి పవిత్రమైన పాదాలు. పాద ప్రక్షాళన చేస్తాం. ఇక్కడ బ్రహ్మ కడిగిన పాదం. అటువంటి పాదాలని ముందుగా బ్రహ్మగారు కడిగాడటండి. ఎప్పుడు కడిగాడండి ఆ యొక్క బ్రహ్మగారు? దశావతారాల్లో త్రివిక్రముడు అనే నామధేయంతో వామనుడిగా ఉద్భవించి బలిచక్ర దగ్గరకు వెళ్ళి 3 అడుగుల భూమిని దానం అడిగాడట. బలిచక్రవర్తి యొక్క గురువు అయినటువంటి శుక్రాచార్యుడు ముందుగానే తెలుసుకుని బలిచక్రవర్తిని సంహరించడానికి శ్రీమన్నారాయణ వచ్చేస్తున్నాడని చెప్పి తెలుసుకుని బలిచక్రవర్తితో చెప్తాడట, ఓ బలిచక్రవర్తి, నీ దగ్గరికి శ్రీమన్నారాయణ ఏ రూపంలోనే రావచ్చు, నేను సంహరించడానికి గాను. నీకు అసలే దానగుణం ఎక్కువ, ఏమడిగినా కూడా లేదు అని చెప్పు అని చెప్పాడట ఆ శుక్రాచార్యుడు. ఓ గురువర్యా, మీరే అంటున్నారు కదా నాకు దానగుణం ఎక్కువని. సాక్షాత్తు శ్రీమన్నారాయణ వచ్చి అడిగినట్లయితే నా ప్రాణాన్ని ఇస్తానట. అంతటి గొప్ప దానగుణం ఉన్నవాడు ఆ యొక్క బలిచక్రవర్తి. ఆ విధంగా బలిచక్రవర్తి దగ్గరికి వచ్చాడట వామనమూర్తి. శ్రీమన్నారాయణుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసే నిమిత్తంగా వచ్చినటువంటి బ్రాహ్మణ వటుని సాధారణంగా ఆహ్వానం చేసి అతిథి మర్యాదలు చేసి అతిథి పూజలు చేసి, ఓ బ్రాహ్మణోత్తమ, నా సభకు విచ్చేస్తారు మీరు, నాకు చాలా ఆనందంగా ఉన్నాడట బలిచక్రవర్తి. మీరు ఏమి కోరి నా దగ్గరికి వచ్చారు, మీకు ఏం కావాలి, మీరు ఏం కావాలో ఇవ్వగలవాలండి. బలి చక్రవర్తి కదా, మరి ఏదైనా ఇవ్వగలడు. బంగారం కావాలా, వెండి నాణెములు కావాలా, అగ్రహారాలు కావాలా, మేడలు కావాలా, గుర్రములు కావాలా, గజములు కావాలా, గోవులు కావాలా, లేదా అందమైన కన్యలు కావాలా, మీకు ఏమైనా అడిగినా నేను ఇవ్వగలవాడని చెప్పాను. అవన్నీ నాకు ఎందుకయ్యా, 4 బలువును ఒక 3 అడుగులు భూమి ఇవ్వని చెప్పి చాలా తేలికగా అన్నాడట ఆ బలిచక్రవర్తి. వెంటనే 3 అడుగుల భూమిని దానం చేశాడండి. ఆ దానం తీసుకున్న తర్వాత ఆ వామనమూర్తి ఎదిగిపోతున్నాడట. ఇంతింతై వటుడింతయై మరియు దానంతై నభో వీధిపై అంతై తోయదమండలాగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునికంతయై ధ్రువుని పైనంతై మహర్వాటిపై అంతే సత్యపదోన్నతుండగతు బ్రహ్మాండాంత సంవత్తి. బ్రహ్మాండంతా వ్యాపించిపోయాడట. ఇంతింతే వటుడింతయే మరియు దానంతే నభోవిధి. నభోవిధి అంటే ఆకాశం ఇది కంటే దిగిపోయాడట. చంద్రునికంతే ధ్రువుని పైనంతే మహర్వాటిపై అంతే సత్యపదోన్న సత్యలోకములకు వెళ్ళాడట. భూలోక భువర్లోక తవర్లోక మహర్లోక చంద్రలోక తపోలోకాలను దాటి సత్యలోకం ఉంటుందట. పైన 7 లోకాలు, కింద 7 లోకాలు, ఊర్ధ్వలోకాలు, ఆఖరిది ఏదైతే ఉందో సత్యలోకం వరకు వెళ్ళాడట. ఆ విధంగా ఎదిగి ఒక పాదాన్ని భూమండలంతా వ్యాపింపజేస్తాడట. 2వ పాదం ఆకాశ మండలంతా వ్యాపింపజేస్తాడట. 3వ పాదం ఎక్కడ వెయ్యనయ్యా అని అడిగాడట ఆ బలిచక్రవర్తిని. నా శిరస్సు ఖాళీ ఉంది స్వామి అని చెప్పి ఆ శిరస్సు మీద ఆ పాదాల నుంచి పాతాళలోకానికి అణగదొక్కాడట.
ఇక రెండవ పాదం ఏదైతే ఉందో ఆకాశంలో వ్యాపించి ఉందో సత్యలోకం వరకు వ్యాపించి ఉందట ఆ యొక్క పాదం. సత్యలోకంలో బ్రహ్మగారు ఉంటాడటండి. ఆ పాదాన్ని చూసి భయపడిపోయాడట. ఏమిటిది, ప్రళయంలా వచ్చేస్తుంది, నాకేమి అర్థం కావట్లేదు, ఇది నన్ను సంహరించడానికి వస్తుందా అని చెప్పి ఆ దాని వంక తేరిపార చూసాట. ఆ పాదం వంక, ఆ పాదం మీద శ్రీ విష్ణుమూర్తి యొక్క ముద్రలు ఉన్నాయట. అష్టమంగళములు పంచాయుధం యొక్క ముద్రలు ఉన్నాయట. ఆ ముద్రలు ఉన్నాయి, ఇది శ్రీమన్నారాయణ పాదమే తప్ప వేరు కాదని చెప్పి ఆనందపరవశుడైపోయాయి. ఆ యొక్క బ్రహ్మగారు సరస్వతి అమ్మవారితో కూడి ఆ పాద ప్రక్షాళన చేశాట. అటువంటి దివ్య చరణాలని మనందరి తరఫున కూడా ఆచార్య స్వామి పాద ప్రక్షాళన చేసుకుని తర్వాత నూతన మధుపర్క సమర్పణము, తర్వాత స్వామివారికి గోదానం చేస్తాం. ఎంతో పవిత్రమైనటువంటి గోదానం, కన్యాదానానికి ముందుగా గోదానం చేయాలట. అటువంటి గోదానాన్ని సమర్పించి తర్వాత రక్షాబంధన గావించుకున్నాం. స్వామి అమ్మవార్లకు మనందరినీ రక్షించే నిమిత్తంగా స్వామి అమ్మవారికి రక్షాబంధన ధారణ చేసుకుని ఇక కన్యావరులను వైదిక విధానంగా అమ్మాయిని వెతికి తీసుకురమని చెప్పి కొంతమంది బ్రాహ్మణుల్ని, అమ్మవారికి అయ్యవారిని వెతికి తీసుకురమని చెప్పి కొందరు బ్రాహ్మణుల్ని దక్షిణలు ఇచ్చి కన్యావరులు ఇచ్చి పంపించాలట. వారు వచ్చిన తర్వాత సుముహూర్తము, లగ్నాష్టకములు, చూర్ణిక ఈ విధంగా కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మనం చేయవలసిందల్లా మన చిత్తాన్ని భగవదాయత్నం చేసి యొక్క కార్యక్రమాన్ని చూసి స్వామివారి యొక్క దివ్య అనుగ్రహానికి పాత్రలు తరిస్తారని మనం చేస్తూ లోకు స్వస్తి. గోవిందా గోవిందా సోహృదస్తమవేతాన్ మంత్రవధావనాన్ గౌణ్యాద భగవద్భక్తినాం రుణేధ్వా సోహృదస్తమవేతాన్ మంత్రవధావనాన్ భగవద్భక్తినాస్య కన్యాం రుణేధ్వా సమవేతాన్ మంత్రవధావనాన్ గౌణ్యాద సమవేదాన్ మంత్రవదావరాన్ ప్రహృణ్యాత్ భగవద్భంగన్యాం మృణేధ్వా యవనికాం కృత్వా లగ్నాష్టకాది చూర్ణికాన్ పఠేత్. ఓం నమో హస్తే సంబుల్లామలపండరే కనయన పుణ్యపురాణపమాన లోకే సత్రుతిచారతామకహర మత్స్యావతార భవతాం పుర్యాస్తథా మంగళం. రాజేంద్ర రమరంగరాజ విజితానేకాసుర భాసుర కారారావణకోటికందనపటకోదండరీక్షాగురు సీతే సస్వరసజ్జనావరపరారామావతార హరి శ్రీమాన్ సింహగిరీశ్వరః కరుణయా దద్యాత్ సదా మంగళ. రామ రామ రమ 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 రామాయణం రాఘవ రామ రాజరతే తథా జగజనే రాజేవ రాజే రమ రాజన్యో రఘుపుంగవో రఘవరో రాజాదిరాజో రఘు సంపత్యో జగదాల భోగవరం అక్షావతారోత్సవే. జ్ఞానక్యా కమలామలాంజలపుటేయ పద్మరాగాయత న్యస్తారాఘవమస్తకే విలసత్కుంద ప్రసోనాయత సత్తాస్యామలకాయ కాంతిగళితాయ ఇంద్రనీలాయత ముక్తాస్తాశుపధా భవంత భవతాం శ్రీరామ వైవాహికా గరుడధ్వజ గుణపతి గంగాధర గౌతమ గౌరత్రిమయ గోపతి గోపతి గోదావరి గోధురే గంగా సంతన భంగ సప్తలోలపగమ గంగాగ్రసం భక్తనే గాంధారే గజగామము గవరుప కుర్వంతి మంగళ. సావధాన ప్రబలగ్నే
రాజదస్య మంజరే కుటభేన మంజరే రాజదస్య గంగాది మహాతరంగణే సంగమ సమద్భాత మంగళ భృంగే శృంగార సాగరస్య సకల గుణాధారస్య వయఃపారామానస్య మధ్యప్రదేశే ఆరణీహారపటేన కర్పూర ప్రభాత జగద్భగీయమానదమలద్వీపే సంతాన సంతతాధ్యాన పరివృతే సందనామృత పరిపూరిత పరిభావనయతే తపనీయ హిరణ్య ప్రాకార ప్రాకాశమానే నవరత్న విచిత్ర తోరణ ద్వార పరిశోభితే వివిధ సౌర విభ్రాజితే వైజయంతే నిరంతరిత స్తనభూమండలే భుజ వినాశిని సహస్ర సంఖ్యాకేర్ధే విరాజితే రాశీకృతాఖండ సౌభాగ్య నిర్మితే దివ్యనగరే శ్రీమద్వైకుంఠే విశ్వక్సేనాధి ప్రధాన కింకిర మందిర సందోహ విస్ఫూర్జితే ధనురీక్షణే విజయాది ద్వారపాలక సంరక్షితే బహుదిన పరివారస్య బహిరంగనే చిత్ర విచిత్ర రత్న స్తంభ సహస్ర భాస్వరేజ విశేష విస్ఫూర్జిత మహానీయ సభా మండపే మధ్యస్థ మహాసింహాసనాధీనస్య దివ్య శ్రీ విద్యమాన జామరస్య బ్రహ్మేంద్రాది త్రిత్రింశత్కోటి దేవతా సంఘాత గాయమాన సభా నిర్నివేశస్య పవిత్రమభక్తిర్నగసీనామలోక సావధాన చిరస్య కంఠల్పమోని సౌందర్యధుర్యస్య ఉత్ఫుల్ల పుండరీక విశాల లోచనస్య బహువిధ పావిద్భూత శంఖ చక్ర గదాభయవరస్య అస్య దేవదేవస్య భగవతా నారాయణస్య అనజాగం మధ్య ఈక్షరదివతురేణ విదఘోడోపరిగధీరగమరీతి సర్వసస్యాని సర్వౌషధాని సర్వమంగళ కారణాని భవేయుః సంవత్సరాయణ ఋతుమాస పక్షతి దివారయోగకరణ లగ్న హోరార్క నమాం సద్వాదశాం సత్రింశాం సత్రింశతం సగాః నిరంతరమనుకూల శుభే శోభనా సర్వే గ్రహా సర్వే నక్షత్రా శుభ ఏకాదశస్థాన ఫలదా వరదా సుప్రీత సుప్రసన్న సుముహూర్త ఫలంబే గోవింద స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో సుముహూర్తం కన్యావరణలు వధూవరులకు
మంగళాలు కలగజేయాలని చెప్పి సుముహూర్తం నిర్ణయించుకుంటాం మనం. అటువంటి సుముహూర్తంలో లగ్న హోళ త్రేకాణ నవాంశ ద్వాదశాంశ త్రింశాంశ ఈ కాల ప్రమాణములన్నీ కూడా కాబోయే వధూవరులకు మంగళాలు కలగజేయాలని చెప్పి సుముహూర్తం నిర్ణయించుకుంటాం. తెర అడ్డు పెట్టి జీలకర్ర బెల్లం పెడతారు. జీలకర్ర బెల్లం సుముహూర్తం చేసుకుని తర్వాత తెర తీస్తాం. అప్పుడు చూసుకోవాలి పెళ్లి చూపులు, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వధూవరులిద్దరు కూడా. తెర వెనుక అందం, తెర తీస్తే బంధం, ఎంతో పవిత్రమైనటువంటి బంధం. అటువంటి సుముహూర్తం జీలకర్ర బెల్లం మాత్రమే పెట్టాలండి. మన అమ్మాయికి వివాహం కుదుర్చుకుంటాం, మా దగ్గర బంగారం ఎక్కువ ఉంది, జీలకర్ర బెల్లం పెడతానులే, 2 బంగారం ముద్దలు పెట్టిద్దాం అనుకున్నాం అనుకోండి, అక్కడ బంగారానికి అర్హత లేదు. బంగారం పంచి ఇనపముక్కతో సమానం, నువ్వు ఎంత బంగారం పెట్టినా కూడా. సుముహూర్తంలో జీలకర్ర బెల్లం మాత్రమే పెట్టారండి. మన హిందూ సాంప్రదాయం ఎంతో గొప్పనైనటువంటిది. ఔషధీ గుణములు కలిగినటువంటి జీలకర్ర బెల్లం హస్త మస్తక సంయోగం అంటారు. అంటే ఒకరి హస్తం మీ నుంచి మరొక మస్తకం అంటే సహస్రారము మస్తకం మీదకి హస్తం ద్వారా హస్తమస్తక సంయోగం ద్వారా ఆ జీలకర్ర బెల్లం పెట్టడం జరుగుతుంది. అది సుముహూర్తంలో కాల ప్రమాణాన్ని కూడా మంగళాలు కలగజేయాలని సుముహూర్తం ఎంచుకుని ఆ సుముహూర్తంలో ఈ జీలకర్ర బెల్లం పెట్టించడం జరుగుతుంది. ఆ జీలకర్ర బెల్లం ఔషధి గుణములు కలిగి ఉంది కాబట్టి సహస్రారం ఉంటుంది. చిన్నపిల్లలకి మాడి పట్టు అంటారు, దాని సహస్రారం అంటారు. ఆ సహస్రారం ద్వారా ఈ యొక్క జీలకర్ర బెల్లం ద్వారా ఈ హస్తం అరచేతుల వంటి ఒక శక్తి ప్రసరిస్తుంది ఒకరి నుంచి ఒకరికి. దానినే వివాహ బంధం అంటారు. అక్కడి నుంచి వస్తుంది భార్యాభర్తల బంధం. అటువంటి సుముహూర్తం ఎంతో పవిత్రమైనటువంటిది. వచ్చిన ఆయుతులందరూ కూడా ఆ వధూవరుని సుముహూర్తం అయిన తర్వాత ఆశీర్వదిస్తారు. అలా జీలకర్ర బెల్లం పెట్టి ఉండగానే ఆశీర్వదిస్తారంటే ఈ యొక్క ఆయుతుల యొక్క అందరి ఆమోదం వారికి లభిస్తుందన్నమాట. వారందరి ఆశీస్సుల ద్వారా ఆ వధూవరులిద్దరూ కూడా వారి యొక్క జీవితం అంతా కూడా ఆనందమయంగా గడపడానికి, ఆరోగ్యవంతంగా గడపడానికి, ఎంతో ఉన్నతంగా గడపడానికి వీరందరూ ఆశీస్సులు దోహదపడతాయన్నమాట. అంతటి పవిత్రమైనటువంటి సుముహూర్తం. అటువంటి సుముహూర్తాన్ని జనార్దన స్వామి వారికి, శ్రీదేవి అమ్మవారికి, భూదేవి అమ్మవారికి జరిపించుకుని ప్రసుక్మంత అయితే వరమక్షేత, ప్రసుక్మంత అనే మంత్రం వేద పండితులు పఠించినప్పుడు ఆ యొక్క వరుణ్ణి చూడాలట. అభ్రాతృగ్రీవతి కన్యామిక్షేత, అభ్రాతృగ్రీవం అనే మంత్రం వేద పండితులు పఠిస్తున్నప్పుడు ఆ యొక్క కన్యను చూడాలట. అటువంటి సుముహూర్తం పెళ్లి చూపులు కానిచ్చుకుని తరువాత కన్యాదానం, కన్యా కనకదంబన్నాం కనకాపరమేయుత దాస్యామి విట్టవ దివ్యం బ్రహ్మణోదిగైక్య. ఎంతో పవిత్రమైనటువంటి ఈ యొక్క కన్యాదానానికి సంకల్పం చెప్పడం జరుగుతున్నది. గోవిందా గోవిందా. ఓం కన్యాదాన సమయే మహాసంకల్పవటనంగరైత్యే ఓం అథ భగవతా మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్య ప్రమేయానందవీర్యస్య సర్వవ్యాపకస్య సగుణనిర్గుణస్వరూపకస్య అఖిల జగదుత్పత్తి స్థితిలయకారకస్య ఏకైక రోమకోపాంతరే మహాగాధజలోకమధ్యే ఉద్భుతవైపరిప్రమాణానాం అనంతకోటి బ్రహ్మాండానాం ఏకతమే వ్యక్తావ్యక్తమహదహంకార పృథివ్యాపస్తేజో వాయురాకాశాత్ నీరావృతే దేవతిర్యంగమనుష్యస్థావరాత్మికే అస్మిన్ మహాది బ్రహ్మాండకరండయోర్मध्ये ఆధారశక్తి శ్రీవరాహ కౌర్మానంద ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాష్టదిగ్గజ పరివేష్టితస్య అటల విటల సుకల మహాకలరత్నాకల సాదల పాతా
భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనాలోక తపోలోక సత్యలోకానాం అధోభాగే పుణ్యకృత్రివాస భూమో మధ్యలోకే మహాకలాలాయ మనసవదస్య పరిరాజశేషస్య ఫలా సహస్రమండలే తిగ్ధంతి శుందార్ధోర్ధండమండితే లోకాలోక పరిమళయుతే లవనైక్షసురా సర్పజభిమదుచ్చేర జలానాం పరివృతే జంబూపక్షకుశకౌంచ శాల్మరీశాక పుష్కరాఖ్య సప్తద్వీపయుతే తస్య సువర్ణగిరిరత్నకర్ణకోపేత మహాసరోరుహాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే ఇంద్ర అగ్ని యమ నిరుతి వర్ణ వాయు కుబేర ఈశాన్యాది అష్టదిక్పాలకై సంరక్షితే రవిశ సకుజ సౌనది గురుగాద్య శనైశ్చ రాహుర్గేతభిర్నవగ్రహైరధీష్టే అశ్విన్యాది నక్షత్రగణ శోభితే కాశ్యపాద్రి భారద్వాజ విశ్వామిత్ర గౌతమ జమదగ్ని వశిష్ఠాగస్త్యాది మహార్షం శోభితే తస్య సువర్ణరత్నగర్భాయ వసుంధరాయ మహౌషధి చాధ్వంగమరూపాయ లవణ సముద్రమతే భరత కిం పురుష హరిహరమయకహిరణ్మయ గురపత్రకేతమాల్యాఖ్యైః ప్రత్యేకం నవసహస్రయోజన విసృతైః మమవర్షైరపసామితే ఇంద్రసైరనామ్రకమస్తే నాగసౌమ్య గంధర్వనర్భారతి నవఖండమండితే నేరోన్నరహిమవర్గోవర్ధన కౌంచత్రయంబక శ్రీశైల కైలాసవతంగ బాల్యవంతం మహేంద్ర సత్యమలయాంతరిక్ష ఇంద్రాది పుణ్యాచల సమన్వితే గంగా యమునా వరుణా తామ్రవర్ణి సోణాసరథా సయోరయస్వతి రేఖా భాగవతి ఘాత్రవతి శ్వేతవతి మోక్షమోక్షేషు నీతిభద్ర తుంగభద్ర గండకే గౌతమే కృష్ణవేణి కావేర్యాది పుణ్యనదే అయోధ్యామధురామాయ కాశీ కాంచమంత్రికా పురీత్యాది పుణ్యనగర సమన్వితే వింధ్యారణ్య కామ్యకారణ్య నైమిసారణ్య దీపకారణ్య దేవకారణ్య దారుకారణ్య భదరికారణ్య ధాతుకారణ్య చంపకారణ్య లక్ష్మీగణాది ప్రసవన సంశోభితే రణభూమోదయాచలోత్తరే భరతవర్షే భరతఖండే ప్రజాపతి క్షేత్రే కాశీ కాంచోర్మధ్యదేశే ఆగ్నేయకోణే ఆంధ్రదేశే శ్రీ లక్ష్మీనారాయణ చరణ సన్నిధౌ తన్నాభిస్వరోరోహకర్ణస్య సకల జగత్ సృష్టి పరాద్వయ దేవనా బ్రహ్మణాదిం సత్లక్షాన్విత సప్తకోటి మహాన్వస్య పరమేష్ఠి చతుర్ముఖస్య పరమేశ పరార్థే తదాద్య వర్షే ప్రథమ మాసే ప్రథమ పక్షే ప్రథమ దివసే అహాయి ద్వితీయామే తృతీయ ముహూర్తే పార్థివ కూర్మానంద బ్రహ్మాఖండకల్పేషు యతేషు పంచమే శ్వేతవరాహ కల్పే స్వయంభవ సారాచిషోన్మతామసనైవ చక్షుషాక్షేషు చక్షుమనసు సువ్యతేషు సప్తమే వైవస్వతమన్వంతరే మహాయుగానాం తృణభగయాజనే అస్మిన్ అష్టావింశతి సహస్రాన్విత సప్తాదశలక్షాబ్దే కృతయుగే చాయాతే షణ్ణవతి సహస్రాన్విత చాతుర్లక్షాబ్దే త్రేతాయుగే చాయాతే చతుషష్టి సహస్రాన్విత అష్టాదశలక్షాబ్దే ద్వాపరే చాయాతే ద్వావింశతి సహస్రాన్విత చాతుర్లక్షాబ్దే వర్తమానే కలియుగే ప్రథమ మాసే పరమ వర్షే భరతఖండే దక్షిణదిగ్భాగే శ్రీరంగాయోత్తరదేశే శ్రీగంగా గోదావరియోర్మధ్యదేశే భగవదాలయే భగవత్సరణిదో అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రథమాది షష్ఠి సంవత్సరాణాం మధ్య సంవత్సరే శ్రీ శోభకృతనామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతో ఫాల్గుణ మాసే శుక్లపక్షే ఏకాదశ్యాం పుష్యమీ నక్షత్రే అస్పంగ్రామే చిదానాంతర్వేషాం జాతిర్మన్నా కూడా చెప్పండి. మయా సహ దశపూర్వేషాం దశాపరేషాం మధ్వంస్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితॄణాం నరకాతు ఉత్తీర్య శాశ్వత స్వర్గలోకే నివాస సిద్ధ్యర్థం తిలైః సూర్యమండల పర్యంతం యవైః చంద్రమండల రోమభిః ధ్రువమండల పర్యంతం
गंगा वालुकाभि सप्त ऋषि मंडल पर्यंतं मयातः बाय तांबराला
ब्रुवन्तेजो बृहस्पतिः ब्रुवन्तयन्द्रस्याग्निस्य वनस्पतिर्धारयतां ब्रह्मग्रन्थिमहोत्तस्य अस्तु